దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అత్యవసరంగా ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మానవునికి జన్మ పాపము లేదు అనేటువంటి బోధ మనం వింటూ ఉన్నాం. వారంటున్నారు, అప్పుడే పుట్టిన వానికి జన్మ పాపముంటే, భలే మంచి పాపి పుట్టాడు నీకు. ఆహా! ఎంత బాగున్నాడు ఈ పాపి అని అంటారంట. నేను అడుగుతూ ఉన్నాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదాము గారి ద్వారా సర్వమానవాళికి మరణశాపం వచ్చింది. అంటే ఒక్కడు పాపము చేయటము వలన, ఒక్కని యొక్క ఆజ్ఞ అతిక్రమము వలన విశ్వమానవ కోటికి మరణశాపం వచ్చింది. ఆ మరణశాపము తొలగించబడాలి అంటే పరిశుద్ధుని యొక్క రక్తము ప్రోక్షించబడాలి. అయితే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు పరిశుద్ధుడైతే, అంటే పరిశుద్ధుడు అంటే జన్మ పాపము వానికి సంక్రమించకపోతే మరణం ఎలా సంక్రమించింది వానికి? పాపము చేసిన వారికి కదా మరణం వచ్చింది. పాపము ద్వారా అందరికీ ఎలాగైతే మరణము సంప్రాప్తమయ్యిందో, ఒకని వలన అందరికి ఎలా అయితే మరణము సంభవించిందో, అలాగుననే పుట్టిన ప్రతివాడును కూడా జన్మత వానిలో పాప స్వభావ లక్షణాలు ఉన్నాయి. ఇది కాదనడానికి వీలు లేని తుది తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ ఇది. ఖచ్చితంగా పుట్టిన వానిలో జన్మ పాపము ఉంది. లేదు అంటే అతను పరిశుద్ధుడు అయితే, పరిశుద్ధునికి మరణం ఎలా వచ్చింది? ఒకని వలన మరణం వచ్చింది. మరి వాని వలన వీనికి ఆ స్వభావ లక్షణాలు రాలేదా? అంటే ఆదాము ద్వారా మరణం మాత్రమే వచ్చి ఆగిపోయింది. స్వభావ లక్షణాలు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత, పాపము అంటే కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నా నేను. పుట్టుకతో పాపి స్వభావము అంటే ఏదో ఘోరమైన పాపాలు చేశారని కాదు. పాప స్వభావ లక్షణాలు. స్వాభావికంగా ఆలోచనలలో పాపంపు ఆలోచనలతో ఉద్భవిస్తాడు మానవుడు. ఇది సత్యం. లేకపోతే అప్పుడే పుట్టిన పిల్లవాడు కొంతమంది చనిపోతూ ఉన్నారు. అతనికి మరణం ఎందుకు సంభవించింది? జన్మ కర్మ పాపముల నిమిత్తమే. మనం పెరిగి పెద్దవారైన తర్వాత పాపముల నిమిత్తము బాప్తిస్మ క్రమం చేస్తున్నాం. అర్థమవుతుందా?